నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. అక్బర్పేట బూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి, జంగపల్లి, గాజులపల్లి, అల్మస్పూర్ గ్రామ పొలిమేరలలో ఉన్న బండమల్లన్న స్వామి ఆలయంలో ఈ నెల 15వ తారీఖు గురువారం రోజున జరగనున్న జాతరపై నేడు ఇరు గ్రామాల పెద్దలతో సమావేశం జరిపారు. దుబాక సిఐ శ్రీనివాస్, బూంపల్లి ఎస్ఐ హరీష్ గౌడ్ పాల్గొని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. జాతరలో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుబాక సిఐ శ్రీనివాస్ హెచ్చరించారు. భక్తులు ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వీరారెడ్డిపల్లి, జంగపల్లి, గాజులపల్లి, అల్మాస్పుర ఇక్కడ జరిగే జాతర ప్రతి ఇయర్ స్పెషల్. వాస్తవానికి పబ్లిక్ చాలా పెద్ద మొత్తంలో వస్తుంటారు. ప్రతిసారి కూడా పోలీస్ బందోబస్తు అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఈసారి కూడా ఎటువంటి ఇష్యూ కావద్దనే ఉద్దేశంతో ఈ 4 గ్రామాల ప్రజలతోటి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతిసారి ఏంటంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా వస్తుండే పోతుండే. ఈసారి జాతర ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేయాలి, ఎలా జరుపుకోవాలి, ఇష్యూస్ లేకుండా అందరి బాధ్యత, పబ్లిక్ బాధ్యత ఎట్లా ఉంటుంది, లీడర్లది ఎట్లా ఉంటుంది, పోలీస్ రోల్ ఏందనేది క్లారిటీగా అందరితో డిస్కషన్ చేయడం జరిగింది. ఈ 4 గ్రామాలకు చెందిన ప్రజలు కూడా బందోబస్తు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంటుందో వారికి సంబంధించిన కొన్ని అంటే రిక్వెస్ట్లు చెప్తే అవి కూడా మేము నోట్ చేసుకున్నాం. ఆ కోణంలో ఈసారి బందోబస్తు అనేది గట్టిగా అరేంజ్మెంట్ చేస్తాము. పబ్లిక్ కూడా పెద్ద మొత్తంలో వస్తారు కాబట్టి వచ్చే పబ్లిక్ ప్రశాంత వాతావరణంలో ఈ మల్లన్న స్వామిని దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నాం. అట్లా కాకుండా కూడా ఎవరన్నా పబ్లిక్ డ్రంకెన్ కండిషన్లో న్యూసెన్స్ చేసిన, గొడవలు క్రియేట్ చేసే పరిస్థితి ఉన్న 100% నాన్ బెయిలబుల్ కేసెస్ చేసి వాళ్ళని రిమాండ్ చేస్తాం. మేమేమంటున్నామంటే మీరు కూడా విలేజర్స్, ఎల్డర్స్, లీడర్స్ అందరూ కూడా ప్రతి విలేజ్లో అందరికీ చెప్పుకోవాలి. వాళ్ళు వచ్చి ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఇంటికి పోవాలి. అది మనకు పబ్లిక్ కల్పించడం మన బాధ్యత. దానికి కూడా మీ అందరి సహాయ సహకారాలు అవసరం. పోలీస్ నుంచి కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక 50-60 మందితోటి బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసుకుంటాము. థ్యాంక్ యూ.